అండ్ గైస్, దీంట్లో నాకు ఏదో పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. నాకేదో పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. దీన్ని మొత్తుకుంటే ఒకసారి ఒక్క నిమిషం మొత్తుకుంటే ఇప్పుడు అయ్యో ఊరి ఊరి ఏమవుతుంది. నాకు ఇది పోరు వచ్చింది. ఇట్లా నుంచి ఉంటున్నాయింది నేను తల ఊరా ఏమవుతుంది. ఇట్లా దుంకుతున్నాను నేను. అప్పుడు ఇట్లనే దుంకుతుండే, ఇట్లా నడుస్తున్నాను. ఏమో ఒక్క నిమిషం ఆగండి, ఉరుకుదాం ఒకసారి. నేను ఇప్పుడు ప్రభాస్ గారి ఇంటికి పోతే ఒకసారి. ఒరే అట్లా చిన్నటికి ఓరి నాయనా, ఇంత పవర్ఫుల్ ఇది. ఐరన్ మ్యాన్ సూట్ లాగా ఉంది. ఏమవుతుంది? నాకు ఇది పవర్స్ వచ్చినట్టుంది. బాలేబాబు గారి ఇంటికి పోతే ఒక్క నిమిషం బాగుంది. ఏంది ఇద్దరు ఇంటికి పోవాలంటే నో ప్రాబ్లం, ఈజీగా రావచ్చు. పైకోదంపుతుంది ఏమవుతుంది. ఇషాన్ గారికి చెప్పాలి. అరే హలో ఇషాన్, ఏమవుతుందిరా, నాకు పవర్స్ వచ్చినట్టుండి. ఎట్లనో నించుంటున్నా, నాకు పవర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. వస్తావా? ఇప్పుడు నీకు పనుందా? ఓకే పనుందా నీకు? సరే బాయ్. పనుందంట ఇషాన్కి. చెప్పినాం కదా చాలు. ఇప్పుడు తొందరగా నేను వెళ్ళాలి మ్యాన్షన్కి, అదే ఇల్లుకి. ప్రభాస్ గారి ఇంటికి వచ్చిన ఈ చెత్తను పెంచాలి, వచ్చిన బాధ్యత నాదే. అమ్మా ఏమవుతుంది ఇదా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏడికంటే ఆడికి పోతున్నాను నేను. ఇట్లా వస్తుందండి వింతగా. అరే అమ్మా, ఏమన్నా తెలిపోతుందా? ఒక్క నిమిషం ఫోన్ వస్తుందా? ఒక్క నిమిషం లేదా 3 ఎత్తే ఫోన్ ఎత్తుతా. ఫోన్ వస్తుంది నాకు. నా దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. హలో ఎవరు? ఇషాన్ నువ్వా? ఏమైందా? నువ్వు ఏదో ఆపదలు ఉన్నావా? ఇప్పుడు వస్తా, తెలిపోతాయి. ఏడున్నావు చెప్పు. నీ ఫోన్ని ట్రాక్ చేస్తా. ఒక్క నిమిషం ఆగని ఫోన్ ఓపెన్ చేసి ట్రాక్ చేస్తా. అయిపోయింది. ట్రాకింగ్ ఏడుందో తెలిసిపోయింది. నా మంత్రం యూజ్ చేస్తా ఈసారి. ఈ పవర్స్ కాదు, మంత్రం. చీతపా గడ్డం. అబ్బో ఈ మంత్రం ఆగండి 5 సార్లు చెప్పాలి కదా. నాకు ఇది గుర్తొచ్చింది. ఈ మంత్రము పోయిన యుగంలో నేను వాడిన మంత్రం. ఎవరు? బాలేబాబు గారు ఒక క్రిమినల్ని చంపడానికి పంపించింది. నన్ను గుర్తొచ్చింది. క్రిమినల్ని, ఆ పోలీసు వాడిని చంపడానికి పంపించింది. బట్ పోలీసు వాడైనా క్రిమినల్ ఆడు. అందరిని చంపేసింది. మంచోళ్ళు అందరినీ జైలు వేసింది కదా. ఆ క్రిమినల్ని పంపించేటప్పుడు ఈ మంత్రం చెప్పింది. ఒక ప్లేన్
గ్రీన్ ల్యాండ్స్లో పొయ్యి పొయ్యి నువ్వు ఈ మంటరని చెప్పు అన్నారు. నాకు గుర్తుంది తొందర వెళ్ళాలి ల్యాంబోర్గిని కార్ చేసుకొని ఈసారి మంటరా అని చెప్తా. వాడు ఇంకా బ్రతుకుందా అనుకో, వాడికి ఉంటుంది ఈరోజు. మూడింది ఇంకా బ్రతుకుంటే వానికి మూడింది. ఇంకా ఈరోజు మూడింది గైసానికి. నేను తొందర ఆ మ్యాచ్ అనుకోవాలి. ఓకే, నా ల్యాంబోర్గిని అప్పుడైనా ఈ చెత్తను పెంచాలి గైస్. మనకి మెయిన్ అదే డబ్బులు ఇచ్చేది. ఏందేమో కానీ ఇంత తొందర హార్వెస్ట్ చేస్తుంది. 1 minute అంతా తొందర కార్ తీసుకొని తొందర వెళ్ళాలి. ఆ మంత్రం మళ్ళీ యూజ్ చేస్తా. ఆ మంత్రం ఇంకా ఉందని చెప్పి ఆశిస్తున్నా. నాకు తెలిసి ఎరుకోవాలి తొందర. వెనకలు కాదు, తొందర అది కనిపించాలి. దొరికింది ముందరలో ఉంది. ఫుల్ స్పీడ్లో ఆపరా గుడ్. ఈ కార్కి ఏం కాదు. ప్రభాస్ గారి కార్కి ఆల్రెడీ చెప్పేసిన కదా. బాలేబాబు కారు కూడా ఉంది. అది కూడా ల్యాంబోర్గినినే. దాన్ని నేను ఒక గ్యాడ్జెట్ యూజ్ చేసి పెట్టిన. మిర్రర్ గ్యాడ్జెట్. ఓకే, దిగి మంత్రం చేద్దాం. చీత పాక్ దమ్ దమ్, చీత. ఇంకా చెప్పాలి. ఇప్పుడు చెప్తా. చీత పాక దమ్ దమ్, ఏమవుతుంది? ఇదేనా వాళ్ళ కొడుకు గాసీడు వాళ్ళ కొడుకు. వీడైతే వాళ్ళ కొడుకు అని చెప్పి ఇప్పుడే తెలిసింది. వీడు వాళ్ళ కొడుకు. తొందర ఇక్కడ నుంచి తప్పించుకోదాం కదా. వాడిని చంపాలి. సూపర్ పవర్స్తోని వాడిని చంపాల్సిందే. ఈ యుగం వానికి పిల్లలు పుట్టక ముందుకే చంపాలి. ఎందుకంటే వానికి ముందే పిల్లలు పుట్టక ముందుకే చంపాలి. ఎందుకంటే పండుకున్నాడు పెద్ద దొంగాడు పండుకున్నది కదా. వానికి పిల్లలు పుట్టక ముందుకే చంపేయాలి అన్ని. మనకి ఇప్పుడు చాలా పవర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం వాడిని చంపేటప్పుడు నాకు కొన్ని పవర్స్ ఇచ్చింది బాలేబాబు గారు. ఆ మంత్రం చదివితే కూడా పవర్స్ వస్తాయంట. నాకు ఆల్రెడీ పవర్స్ ఉన్నాయి. ఇంకా పవర్ఫుల్ అయినా వాడు చాలా పవర్ఫుల్ మనిషి అంట. ఏం కాడు. ఇదేంటంటే పెద్ద స్కూల్ పెట్టింది. ఆ మాత్రం బుద్ధి లేదా? స్కూల్ పెట్టిండు మళ్ళా. ఏంది గైస్ వీడు? స్కూల్ వీళ్ళెవరన్నా పెట్టనిస్తారా గవర్నమెంట్? ఇలాంటి ఓన్ని నాకు తెలిసి చంపేస్తా అని చెప్పి బెదిరించుంటారు. నాకు తెలుసు వినేశాడు. ఇట్లాంటి వాడు స్కూల్ పెడితే మంచిది కాదు. వీళ్ళందరినీ హింసిస్తున్నంత మాట్లాడను నేను. తొందర ఇది తీసుకో. ఇది తీసుకొని పెట్టేసిన ఉందా. నాకు హై జంప్ పవర్ ఉంది. జంప్ చేయడానికి వస్తుంది. నాకు ఆ మంత్రం చెప్పినప్పుడే వస్తుంది. కాకపోతే ఇంకా పవర్ఫుల్ అయినా నేను ఆ మంత్రంతో. వాడికి చాలా పవర్ఫుల్ అంట. తొందర మామూలుగా ఉందా దానికి ఈరోజు ఈవిడే ముఖం పైన తన్నుడే వచ్చింది. 5
మనం ఉరికేది కాదు, వాడిని ఉడికిపించాలి. వన్ ఫ్యాట్నెస్ మొత్తం తగ్గాలంటే మొత్తం ఇట్లా రౌండ్ చక్రాలు కొట్టిస్తానికి 3 రౌండ్లు 5 రౌండ్లు. ఈ కీస్ తీసుకొని రెడీగా ఉంటా. దారా నువ్వు ఉరకాల్సిందే, తప్పదు, ఉరకాలి నువ్వు. ఇంకా 3 రౌండ్లు కొట్టిద్దాం. దా ఇప్పుడే ఒక రౌండ్ అయిపోయింది, 2వ రౌండ్ స్టార్ట్. పద ఇప్పుడే 2వ రౌండ్ కూడా అయిపోయింది, 3వ రౌండ్ స్టార్ట్. వీనికి 3 రౌండ్లు 5 రౌండ్లు కొట్టించాను. ఇంక జాలే పాపం. అమ్మో ఆడనే ఉన్నది. హాయ్ రా. ఉరే ఎట్లా పట్టుకుంది ఇది? నన్ను ఏడిపోయినా సార్ అదే స్పానర్స్ ఉంటాయి అన్నమాట. అందుకే నేను ఏడిపోయినా అదే స్పానర్స్ ఉంటాయి. అందుకే ఇంకా ఏంటో ఉన్నా నా ప్రొటెక్షన్ గైస్. అది ఆ స్పానర్స్ అన్నమాట. నాకు ప్రభాస్ గారి ఇంట్లో అనిపించింది. అదే ఇంకా చాలా పవర్ఫుల్ మనం. ఇక ఇది చూడండి, ఇది ఒక జస్ట్ అది జంపింగ్ బ్యాగ్ కూడా కాదు, అయినా సరే దుంకిన చూడండి. అక్కడ ఎక్స్ అని ఉంది, అది జంపింగ్ బ్యాగ్ కూడా కాదు గైస్, జంపింగ్ బ్యాగ్ కూడా కాదు అది. అయినా దొంకిన దానిపైన నుంచి చాలా హైట్. అమ్మో ఇవేంది బాక్సింగ్ బ్యాగ్ ఇట్లా? జిప్వే. వావ్ సూపర్ ఉంటుంది. వావ్ ఊరే కొంచెం వెనకెళ్ళిపోయినా దుంకేటప్పుడు ఏం కాదు. అదే స్పానర్స్ ఉన్నాయి కదా, అప్పటి స్పానర్స్ ఇంకా పనిచేస్తున్నాయి, అన్నీ హైటెక్ పనిచేస్తున్నాయి. అయితే సూపర్ అబ్బా. పడవ పోయిన యుగం వీటికి నేను పోయిన యుగంలో అదే కలియుగంలో వీటికి నేను మంచిగా ఫుల్ రిపేర్ చేయించేసిన అనమాట. ఎప్పటికి ఉందని ఇంకే నాకేం అనిపిస్తలే. ఓకే ఇప్పుడు వేద్దాం అంతే, మామూలుగా ఉండదు. పడింది, ఇది కూడా ఉంది. ఈడెవడో కానీ కాళ్ళ నొప్పులు వేస్తున్నాయని చెప్పి దానిపైన వచ్చి నడుస్తారను, దానిపైన నుంచి నడుస్తుంది. ఈసారి వీనికి ఎంత తిప్పించినా వీనికి కాళ్ళ నొప్పి లేడు, ఎందుకంటే దానిపైన ఉంది. తొందర దూరపని ఉరుకు ఆడ వెంటుంది. దారా దా ఏమో రాసిండాడు, ఏమో ఉంది. రోబక్స్ ప్లీజా? నాదే రోబక్స్ ఏందిరా? డబ్బులా? మన దగ్గర లేవు డబ్బులు. కరెక్ట్ ఆన్నే కొత్తాను ఇంకొస్తాయి. కాకపోతే నేను తొందరలో సైదుకు కొట్టిన, అయినా సరే కింద వద్దది. మెయిన్ ఏంటి దానికి కొట్టాలి, సైదుకు కొట్టినామా అవన్నీ లేదు దానికి. అమ్మా లేజర్లు ఇంత హైటెక్ లేజర్లు. ఓకే కిందికి పోదాం. కింద ఏం లేదు, స్ట్రైట్ పోదాం. ఇదే కూడా కిందికి పోదాం. మన సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది. లేకపోతే కాలు ఇప్పుడెప్పుడు వెనుకుతుంది అనమాట, మోకాలు ఇదిపోతుంది తొందరపా. ఓరే ఇంత అవుతుంది కదా, ఇట్లా దుంకుతుందో ఇగో ఇప్పుడు కూడా, అందుకే ఏం కాలేదు. ఓకే దాగేద్దాము. ఊరుకు ఒరే అమ్మో జస్ట్ మిస్ రా బాబు. అంతే అర్రే తొందర దొంకిన అప్పుడే కాదు. ఓకే అంతే అర్రే
ఓకే వెళ్దాం. అమ్మ అమ్మ ఓకే. అమ్మ సూపర్ సూపర్. ఓకే అమ్మో జస్ట్ మిస్ అంతే అంతే. ఈ క్రిమినల్ ఎట్లయినా చంపాలి. ఓకే మళ్ళా వద్దు. ఓకే ఇక్కడికి వచ్చినా మళ్ళా ఇక్కడ ఈ రెడ్ కలర్ మార్కున్నది ఏమన్నా జంప్ చేయాలి. రేపు వచ్చింది బాగుంటుంది. ఇప్పుడు రేస్ చేయాలా కష్టం. ఓకే బ్లూవా ఉదయ్ ఆగాది ఎదుక్కోతారా నువ్వు? ఉదయ్ ఆగరా, నాకురా బూస్ట్. నాయన నాకంటే తినకుండా నాకురా బూస్టు. అంతే పోనీ. అబ్బా అంతే నాకురా అది బూస్టు. ఎస్ అరే నాది బూస్ట్. అరే పేలిపోయిందా? సరే పద కూర్చో. ఆగనుకుంటే నన్ను ఎక్కియడం కాదు, ఆగు. ఆ బూస్ట్ నాడి వడ్లై. జరుగురా రే, ఇప్పుడే నాకు ప్లేస్ ఇరా. నేనే ఫస్ట్. ఎస్ అంతే. ఫుల్ బూస్ట్. ఫస్ట్ ప్లేస్ ఉన్నాం. ఓయ్ ఏం కనిపిస్తలే. యాయ్ అంతే గురి అంతే. ఇయ్యా విన్నర్స్ ఫస్ట్ ప్లేస్. ఓడిపోయిందా? పండుకుందాడా అమ్మే. ఓకే ఎక్కుదాం. ఓకే అమ్మా. ఓకే పోదాం. అరే కింద వద్దా. ఓకే ఇక్కడ దుంకు. అబ్బా మళ్ళా వద్దదు. ఏంది ఇది? ఓకే దుంకు. అమ్మ వచ్చిన. ఇదేంది ఎక్కడం ఏం లేదా? ఒక ఆడున్నాడు ఫుల్ రోబోటిక్. చంపేస్తారు కదా. అది వానికి మామూలుగా ఉండదు. ఈ షూట్ అంతే. ఇది ఏందేమో ఓనైనా వీళ్ళ దగ్గర లేజర్స్ ఉన్నాయి. తొందర షూట్ చేయి. షూట్ డ్యామేజ్ పోతానే దీనికి. తొందర. ఓకే. అరే ఇది వస్తుంది నాకు. ఏం కావాలరా నీకు? ఏం కావాలి నీకు? సో
అంతే ఇక అప్పటి నుంచి తిరుగుతున్నావు కదా ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉండు. ఏంది అసలు పీ షూట్ అన్నారు. ఓకే ఇది కొద్దాం. స్కూల్ బస్సా? స్కూల్ బస్ నుంచి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు. ఓకే కూర్చో. ఓకే డ్రైవింగ్ చేస్తున్నాం మనం. ఏదికి ఇప్పుడు పోయేది? ఏడిపోతుంది? ఓకే పదండి స్ట్రైట్. ఓకే ఓకే వచ్చేసిన. నాకేం తెలుసు? నేను ఎవరిని కాదు, నేను ఇది ఇలా డ్రెస్ వేసుకున్నా అంతే. ఓకే తొందరగా వెళ్ళాలి. ఓకే 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 ఓకే